అప్పటికే ఆఫీస్ సమయం కావడంతో ఎంతో కంగారుగా తన టిఫిన్ని పూర్తి చేస్తోంది రాధ. అసలే ఆలస్యంగా వెళితే వాళ్ళ బాస్ ఇంకా ఎక్స్ట్రా వర్క్ అప్పచెప్తాడు. వాళ్ళ బాస్ అంటే రాధకు చాలా భయం. ఎప్పుడు కాస్త ఆలస్యమైనా దానికి డబల్ వర్క్ అప్పగించి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు వాళ్ళ బాస్ మోహన్. ఎలాగోలా బయటకు వెళ్ళి ఆటో కోసం ఎదురు చూడాలి అనుకుంటోంది రాధ. అలా తను నడుచుకుంటూ వెళుతూ ఉండగా వెనక నుండి తన పక్కింట్లోనే ఉంటున్న ఆనంద్ తన దాకా వచ్చి బైక్ని ఆపుతాడు. ఆనంద్ కూడా రాధ పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. ఏంటి రాధ గారు, ఈరోజు కూడా మీకు ఆలస్యం అయిందా? అందుకే ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేయాలి అని చెప్తాను నేను. నిన్న మీరు లేట్ నైట్ కూడా వర్క్ చేసి ఇంటికొచ్చి లేటుగా నిద్రపోయి ఉంటారు. అందుకే ఈరోజు మార్నింగ్ ఇంత లేట్ అయింది. అసలే మన బాస్ సంగతి తెలుసు కదా. ఇప్పుడు మీకు ఆటో దొరికేదాకా ఎక్కడ ఎదురు చూస్తారులేండి. ఇద్దరం అదే ఆఫీసుకు కదా వెళ్ళేది. రండి, నేను తీసుకెళ్తాను. అప్పుడే మీకు సమయానికి పని అవుతుంది. ఆటో కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఈరోజు కూడా మీరు ఆలస్యంగానే ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అదే కదా నా కంగారు కూడా. అందుకే ఇలా పరుగు పెడుతున్నాను ఆనంద్ గారు. అసలు 5 నిమిషాలు ఆలస్యం అయితే ఎవరైనా 5 గంటల వర్క్ అప్పచెప్తారా? మీరే చెప్పండి. నిన్న నా ఆలస్యానికి కారణం బాసే. అది తెలిసి కూడా బాస్ మళ్ళీ నా మీద ఎక్స్ట్రా వర్క్ వేశారు. 2-3 సార్లు ఆయన బారిన పడకుండా మీరే నన్ను సేవ్ చేశారు. మళ్ళీ ఈరోజు. సరే పదండి, తొందరగా ఆఫీస్కి వెళ్ళడం ఇంపార్టెంట్. చేయగలిగేదేముంది? అలా మాట్లాడుకుని రాధ కూడా ఆనంద్ బైక్ ఎక్కి ఇద్దరు కలిసి ఆఫీస్కు వెళతారు. వెళ్ళేసరికి రాధ కోసం తన స్నేహితురాలు అక్షర ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమే, ఈరోజు కూడా ఆలస్యంగానే వచ్చావా? అసలు నీకు ఇది అలవాటుగా మారిపోయింది. నాకు తెలిసి 1 వీక్లో నువ్వు 2-3 టైమ్స్ అయినా ఆలస్యంగానే వస్తావు, ఆలస్యంగానే ఇంటికి వెళతావు. మళ్ళీ ఆనందే డ్రాప్ చేశాడా? ఎంత నైబర్ అయితే మాత్రం సరిగ్గా నువ్వు బయలుదేరే సమయానికే ఎలా వస్తాడు ఆనంద్? ఎప్పుడు నీకు ఆలస్యమైనా మ్యాక్సిమం తనే డ్రాప్ చేస్తాడు. నాకెందుకో ఆనంద్ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఊరుకో అక్షర, నువ్వు దానివి. ఇప్పటికే నాకు ఆలస్యం అయింది. ఇది కానీ బాస్ చూస్తే మళ్ళీ ఈరోజు కూడా నైట్ 10 వరకు ఆఫీస్లోనే ఉంచేస్తాడని కంగారు పడుతున్నాను. ఈలోపు నువ్వు ఆనంద్ గారి గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటికీ 4-5 సార్లు ఆయనే నన్ను సేవ్ చేశారు. అలాంటి మనిషి గురించి ఇలా అనుకోవడం అవసరమా చెప్పు? ముందు నాకు ఈ సంగతి చెప్పు. నేను ఇంకా ఆఫీస్కి రాలేదని బాస్ చూశాడా లేదా? నీకింకా డౌట్గా ఉందా? ఇందాకే వచ్చి నువ్వు వచ్చావా లేదా అని అడిగి మరీ వెళ్ళాడు. సో ఖచ్చితంగా నువ్వు లేటుగా వచ్చావని బాస్కు తెలిసిపోయి ఉంటుంది. అన్నట్టు ఇందాక నువ్వు రాగానే పంపించమని ఆర్డర్ కూడా వేసి వెళ్ళాడు. వెళ్ళు వెళ్ళు, నీకే తెలుస్తుంది. అక్షర మాటలతో కంగారుగా బాస్ దగ్గరకు వెళ్ళింది రాధ. వెళ్ళేసరికి బాస్ ఈరోజు ఎందుకో కూల్గానే ఉన్నాడు. తను రాక లేట్ అయిందన్న సంగతి గమనించాడో లేదో రాధకు అర్థం కాలేదు. కమ్ రాధ, నిన్న నువ్వు చేసిన వర్క్ వల్ల మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. దానికోసం ఒక టీం ఏర్పరచుకోవాలి. నీకు కావలసిన వాళ్ళని ఎంపిక చేసుకో. వాళ్లతో పాటు కలిపి ఈ వర్క్ని పూర్తి చేయాలి. నిన్న నీ వర్క్ ది బెస్ట్ అని చెప్పాలి. దానివలన మనకు ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలా డెడికేషన్తో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉండడం నిజంగా నా అదృష్టం. అయితే మీ అందరూ నన్ను బాగా తిట్టుకుంటారని నాకు తెలుసులే. ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండకపోతే ఎంప్లాయీస్ అందరికీ డిసిప్లిన్ రాదు కదా. అందుకే సరే, నిన్న నువ్వు చేసిన వర్క్కి గాను ఈ మంత్ అంతా నువ్వు ఎప్పుడు లేట్గా వచ్చినా నీకు ఎక్స్ట్రా వర్క్ ఇవ్వను, ఓకేనా? అయితే ప్రాజెక్ట్కి సంబంధించి వర్క్ అయితే ఎక్స్ట్రాగానే ఉంటుంది. అది చేయడం అయితే నీ బాధ్యతే కదా. మీరు సూపర్ సార్. ఇవ్వను అంటూనే మళ్ళీ వర్క్ అటాచ్ చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని స్టాఫ్ అందరూ తిట్టుకుంటారు. ఎనీవే, నా వర్క్ని మెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. త్వరలోనే నేను అక్షర కలిసి టీమ్ మెంబర్స్ని ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఈ వర్క్ని, ప్రాజెక్ట్ని ఎంత వీలైతే అంత తొందరగా బెస్ట్గా ప్రజెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్.
ఏమైందే? బాస్ ఏమన్నాడు? అక్షర, మొట్టమొదటిసారి బాస్ని కూల్గా చూశాను తెలుసా. నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యి ఇన్ని రోజులైందా, ఎప్పుడూ బాస్ మొహం చిరాగ్గా కోపంగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉన్నారో. చివరికి నేను ఒక పంచ్ వేసినా కూడా నన్ను ఏమీ అనలేదు. నీకు ఇంకో సంగతి తెలుసా? ఈ మంత్ అంతా నేను ఆలస్యం చేసినా నాకు నో పనిష్మెంట్స్. అసలు సంగతి ఏంటంటే, నిన్న చేసిన వర్క్కి నాకు ప్రెజెంటేషన్ అన్నమాట. నా వర్క్ బాగుందని క్లయింట్స్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చారట. సో దాని గురించి చెప్పడానికే బాస్ నన్ను రమ్మన్నారు. ఆ హడావిడిలో నేను ఆలస్యంగా వచ్చానని మర్చిపోయారు. అయినా ఈ మంత్ అంతా నేను ఎప్పుడు ఆలస్యంగా వచ్చినా నాకు నో ఎక్స్ట్రా వర్క్ అంట. ఈ ప్రాజెక్ట్ని మాత్రం డెడికేషన్తో కంప్లీట్ చేస్తే చాలు అని చెప్పారు. నిజంగా ఇవాళ పొద్దున్నే నేను ఎవరి మొహం చూశానో? ఇంకెవరి మొహం? ఆనంద్ మొహమే చూసుంటావు. నువ్వు లేచినప్పటి నుంచి ఇంట్లో ఒక్కదానివేగా. తయారై బయటికి రాగానే ఆనంద్ నీకు దర్శనమిచ్చుంటాడు. ఎంతైనా ఆనంద్ నిన్ను ఇష్టపడుతున్నాడు అనిపిస్తోంది రాధా. ఇక్కడ కానీ మీ ఇంటి దగ్గర కానీ ఎప్పుడు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆనందే ముందుంటాడు. తను ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యి 3 months అయినా తను ఆఫీస్లో వర్క్ చేసిన దానికంటే నీ చుట్టూ తిరిగిందే ఎక్కువ. ఈ విషయం మా అందరికీ అర్థమవుతుంది, నీకు తప్ప. ఏమో అక్షర, నువ్వు అలా చెప్తుంటే నేనేం అనలేకపోతున్నాను. కానీ ఆనంద్ గారంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మా నైబర్ అనే కానీ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు. నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఫ్రెండ్షిప్ అడ్డు పెట్టుకుని నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు. అలాంటి వ్యక్తి రాంగ్ అని ఎలా అనుకోను? ఆయన బిహేవియర్ నాకు ఎప్పుడూ నచ్చుతుంది. అండ్ అన్నిటికంటే మించి నీకు తెలుసుగా, నాన్న నాకు మ్యాచ్ ఫిక్స్ చేశారని. అందుకే ఇటువంటి వాటిపై నాకు దృష్టి లేదు. ఆనంద్ గారు నాకు ఫ్రెండ్ మాత్రమే. నా లైఫ్లో గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి వాటి మీదే నా కాన్సన్ట్రేషన్ అంతా. ఆనంద్ గారు కూడా నాతో ఫ్రెండ్లీగానే ఉండుండొచ్చు. మీరు అనవసరమైన అర్థాలు తీయొద్దు. ఆ తర్వాత రాధ, అక్షర వర్క్లో పడ్డారు. నెమ్మదిగా టీం గురించి డిస్కస్ చేసుకొని సెటిల్ చేసుకునేసరికి నైట్ 8:30 అయిపోతుంది. మార్నింగ్ నుంచి అలసిపోయి పనిచేసి ఇంటికి చేరుకున్న రాధ అలసిపోయి చివరకు కూర్చున్న చోటనే అలాగే నిద్రపోతుంది. ఇక ఆ తర్వాతి రోజు అలసిపోయి నిదానంగా తయారై ఆఫీస్కు బయలుదేరుతూ ఉండగా తనకి ఫోన్ వస్తుంది. సారీ డాక్టర్, నేను ఈ 2 days నాన్నని చూడటానికి రాలేను. కొంచెం అర్జెంటుగా వర్క్ ఉంది. నేను ఈ వీకెండ్ తప్పకుండా వస్తాను. ప్లీజ్ మీరు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. నాన్నకు ఏ ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాజెక్ట్ నేను బాగా కంప్లీట్ చేస్తే నాకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. అది నాన్న మెడికల్ ఖర్చులకు నాకు చాలా సహాయపడుతుంది. ఇప్పటికే నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను. మీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు కదా డాక్టర్. మీరు మా ఫ్యామిలీకి వెల్విషర్ కూడా. ప్లీజ్ డాడీని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఖచ్చితంగా ఈ వీకెండ్ వచ్చి నాన్నని చూసి వెళ్తాను. ఎంతో చలాకీగా కనిపించే రాధ మనసులో ఎంతో బాధ దాగి ఉంది. తల్లి చిన్నప్పుడే మరణించింది. తండ్రి ఈ మధ్యనే ఒక అనుకోని వార్త ద్వారా కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి ఒంటరిగా బతుకుతూ తండ్రి మెడికల్ ఖర్చుల కోసం, హాస్పిటల్ కోసం డబ్బు సంపాదించుకుంటూ కష్టపడుతోంది రాధ. పాపం తన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలి, హాస్పిటల్లో ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అన్నదొక్కటే ప్రస్తుతం రాధ లక్ష్యం. తల్లి చిన్నప్పుడే చనిపోయిన తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అమ్మ లేని లోటు తెలియకుండా ఎంతో గారాబంగా పెంచాడు, బాగా చదివించాడు. అయితే పెద్దగా ఆస్తులేమీ లేవు. ఆ ఇల్లు తప్ప వారికి ఆస్తులు కానీ సొంత వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. బంధువులు ఉన్న ఆస్తి తగాదాల్లో దూరంగా ఉంటున్నారు. తండ్రి కోమాలోకి వెళ్లే కొన్ని రోజుల ముందు ఒకరోజు తనతో ఎంతో సంతోషంగా, అమ్మా రాధా,
నీకు ఒక 2 ముఖ్యమైన సంతోషకరమైన విషయాలు చెప్పాలి. మన ఆస్తి కోర్టు తగాదాల్లో ఉందని నీకు తెలుసు కదా. దానిపై మనం ఎప్పుడూ ఆశపడింది లేకపోవచ్చు, కానీ తండ్రిగా అది మనకు దక్కితే నీకు ఏ లోటు లేకుండా పెళ్లి చేయొచ్చని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఇవాళ అది నిజం కాబోతోంది. ఈరోజు రేపట్లో మన కేస్ ఫైనల్గా ఫేవర్ జరుగుతుంది అని మన లాయర్ చెప్పారు. ఆ ఆస్తంతా మనకే దక్కబోతుంది అని. అయితే ఇంతకంటే ఒక మంచి విషయం చెప్తాను, ఇప్పుడు విను. మనకి దూరపు చుట్టమైన కామాక్షి అత్త ఉంది కదా, వాళ్ళ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డట. ఎవరి అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే చుట్టాలన్న విషయం బయటపడింది. అక్కడితో వాళ్ళ అమ్మతో దెబ్బలాడి నిన్ను చేసుకుంటానని, లేదంటే అసలు పెళ్ళే చేసుకోనని పట్టు కూర్చున్నట్ట. ఇందాకే అత్త ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. మేమంతా చిన్నప్పుడు కలిసి మెలిసి పెరిగిన వాళ్ళమే. కాలక్రమేణా దూరాలు వచ్చాయి అంతే. సొంత చెల్లెలు కాకపోయినా నాకు తనంటే ఎంతో అభిమానం. చిన్నతనంలో కలిసి ఆడుకునేవాళ్ళం. అందుకే తను ఫోన్ చేసి చెప్పగానే నేను చాలా సంతోషించాను. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉండడం వలన ఇంతకాలం కలవలేదు, కానీ ఎప్పటి నుండో మళ్ళీ కలవాలని, మనం ఎలా ఉన్నామో ఏంటో బాగోగులు చూడాలని తను కూడా అనుకుందట. అయితే మనం ఎక్కడున్నామన్న సంగతి తనకు తెలియక ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు తన కొడుకు ద్వారా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఇలా మన జీవితంలో ఎంతో ముఖ్యమైన 2 విషయాలు మనకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతున్నాయి. భయపడకు, ఆ అబ్బాయి కూడా నీకు నచ్చితేనే పెళ్ళి, లేదంటే లేదు. నా బంగారు తల్లికి నచ్చకుండా నేను పెళ్లి చేస్తానా? అబ్బాయి బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాడని చెప్పింది. వాళ్ళు కూడా మరింత ఆస్తిపరులేమీ కాదు. నువ్వేమంటావు తల్లి? అదేంటి నాన్న, నేను ఎప్పుడైనా అన్నానా నాకు నచ్చాలి అని? మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అంటే ఇప్పటిదాకా మనం వాళ్ళని కలవలేదు, చూడలేదు కదా, అందుకే అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. మీకు ఎంత నమ్మకం లేకపోతే మాటిస్తారు? మీ మాటే నా మాట, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎలాగూ వాళ్ళు త్వరలోనే కలుస్తారు అంటున్నావు కదా, అప్పుడే ఎలా ఉంటారో ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. మా నాన్న నా కోసం ఏం చేసినా మంచి చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. అలా చెప్తున్న రాధ మాటలకు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. అయితే ఆనందం ఎంతోసేపు నిలబడదు. జీవితంలో ఎప్పుడూ మనిషిని కష్టం వెంటాడుతూనే ఉంటుంది అన్నట్టుగా తర్వాత రోజు వచ్చే తీర్పు తనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది అనుకున్న శ్రీనివాస్కు ఆ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్తి వాళ్లకు రావడం లేదని, చివరకు తీర్పు వేరే వారికి అనుకూలంగా వెళ్ళిందని తెలిసి శ్రీనివాస్ చాలా బాధపడతాడు. తను ఎంతో నమ్మకంగా కూతురుతో మొత్తం తనకే వస్తుందని కూడా చెప్పాడు. ఆస్తి తనకు లెక్క కాకపోవచ్చు, కానీ అది చేతికందితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆశపడ్డాడు. దాంతో నిరాశకు గురవుతాడు శ్రీనివాస్. అది చాలదన్నట్టు ఈ సంగతి కూతురుతో చెప్పి బాధపడుతూ ఉండగానే తనకు మరో ఫోన్ వస్తుంది. అది ఎవరినుంచో కాదు, పెళ్లి సంబంధం కుదుర్చుకున్న తన చెల్లెలు కామాక్షి దగ్గర నుంచి. ఈ ఆస్తి వారికి దక్కలేదన్న సంగతి తెలుసుకున్న కామాక్షి సంబంధం కుదరదని, రాధకు తన కొడుకునిచ్చి పెళ్లి చేయనని ఖరాఖండిగా చెప్తుంది. ఆస్తి రాలేదు అన్నదానికంటే ఇది శ్రీనివాస్కు చాలా పెద్ద దెబ్బ. శ్రీనివాస్ ఆ మాటలు వింటూనే కుప్పకూలిపోయాడు. కనీసం ఫోన్ చేసింది ఎవరు, ఏం మాట్లాడారు అన్న విషయం కూడా రాధకు ఏమాత్రం తెలీదు. ఏం జరిగిందో కూడా తెలీదు. మాట్లాడుతూ తండ్రి అలా పడిపోవడం చూసి కంగారు పడిపోయి రాధ గబగబా హాస్పిటల్కు తీసుకువెళుతుంది. అయితే శ్రీనివాస్కు హార్ట్అటాక్ వచ్చిందని, దురదృష్టవశాత్తు ఆయన షాక్లో ఉండడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయారని చెప్తారు డాక్టర్. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి రాధకు చాలా టైం పట్టింది. కానీ హాస్పిటల్ ఖర్చులకైనా డబ్బు కావాలి.
తండ్రిని బ్రతికించుకోవాలి. అందుకే ఈ ఉద్యోగం చేరి ఏ రోజు తండ్రి కళ్ళు తెరుస్తాడా అన్న ఆశతో ఎదురు చూస్తోంది రాధ. అయితే పెళ్లి క్యాన్సిల్ అయిందని, ఆ వార్త వల్లనే తండ్రి ఇలా అయ్యాడని రాధకు ఏమాత్రం తెలీదు. అందుకే అక్షరతో తన మ్యాచ్ ఫిక్స్ అయిందని అంత నమ్మకంగా చెప్తుంది. తండ్రి కోమా నుంచి బయటపడిన తర్వాత పెళ్లి పనులు, పెళ్లి విషయాలు మొదలవుతాయని తన ఆశ. తండ్రి మాటిచ్చాడు కనుక దానికి తను కూడా కట్టుబడి ఉండాలనే నిర్ణయించుకుంది రాధ. ఇలా తండ్రి గురించిన ఆలోచనల నుంచి బయటపడి రాధ ఎప్పటిలా ఆఫీస్కు బయలుదేరింది. అయితే తనకంటే కొంచెం ముందుగా బయలుదేరిన ఆనంద్ రాధ వస్తుంది అన్న ఉద్దేశంతో తన కోసం దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్షర ఆలోచించినట్టు ఆనంద్కి రాధ అంటే చాలా ఇష్టం. ఆ విషయం రాధకే అర్థం కాలేదు. హడావిడిగా తయారై ఆటో వెతుక్కోవాలి అనుకుంటూ బయటకు వస్తున్న రాధను చూస్తాడు ఆనంద్. ఆనంద్ రాధను అలా చూస్తూ ఉండిపోతాడు. ఎంతో హడావిడిగా నడుచుకుంటూ సింపుల్గా తయారై వస్తున్న రాధ తన కంటికి దేవతలా కనిపిస్తుంది. ఆనంద్ని చూసి ఆగిన రాధ, ఏంటి ఆనంద్ గారు ఇక్కడ ఉన్నారు? మీరు ఇందాకే బయలుదేరారు కదా, ఈ పాటికి ఆఫీసుకు కూడా చేరుకునేవారు. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? మీకోసమే వెయిట్ చేస్తున్నా రాధ గారు. అసలే మీకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, నిన్న కూడా స్ట్రైన్ అయి ఇంటికి వచ్చుంటారు. మళ్ళీ ఆటో కోసం వెతుక్కుంటూ కొంత దూరం నడుచుకుంటూ ఇబ్బంది పడతారేమో, నేను డ్రాప్ చేద్దామని. అయినా ప్రతిరోజు ఇలా కష్టపడడం దేనికి? మన ఇద్దరం ఒకే ఆఫీస్కి వెళుతున్నాం. నాకు ఎలాగూ బైక్ ఉంది, ఇద్దరం కలిసి బైక్లోనే వెళ్ళొచ్చు కదా. నేను ఎన్నోసార్లు ఈ మాట చెప్పాను, కానీ మీరు నా మాట వినరుగా. ఎప్పుడో ఒకసారి ఇలా బతిమలాడితే తప్ప నాతో పాటు రారు. అదేం లేదండి, నా వల్ల మీకెందుకు శ్రమ అని. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఎర్లీగా వెళ్ళాలి అనుకుంటే నా కోసం ఆగిపోవాలి కదా. అయినా బోళ్ళని ఆటోలు మన ఆఫీస్ వైపు వెళతాయి. నాగా నేను వెళ్ళడమే నాకు ఇష్టం. నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని, అంతకంటే మరేం లేదు. ఎందుకు ఆనంద్ గారు నా కోసం వెయిట్ చేస్తూ నన్ను డ్రాప్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఒకవేళ నిజంగా అక్షర చెప్పినట్టు ఆనంద్ గారు నన్ను ఇష్టపడుతున్నారా? ఆనంద్ గారు చాలా మంచి వ్యక్తి. నిజానికి నాతో ఎప్పుడూ రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తారు. అయితే నాన్న నా గురించి ఎప్పుడో మాటిచ్చేశారు కదా, ఆ సంగతి తెలియక పాపం నా మీద ఏమైనా హోప్స్ పెట్టుకుంటున్నారేమో. నేను ఆ విషయం క్లియర్ చేస్తే మంచిది. ఏంటో ఎన్నిసార్లు తనతో విషయం చెప్పాలని అనుకున్నా ఎప్పుడూ ధైర్యం చేయలేకపోతున్నాను. రాధాని చూస్తే నాకు మాటలే రావు. అయినా నేను చెప్తే తాను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో. నేను తన కోసం ఈ ఆఫీస్లో చేరానని, పక్కింట్లో కూడా తన కోసమే వచ్చానని రాధతో నేను ఎప్పటికి చెప్పాలి? ఇలా ఏదో ఒక వంక పెట్టుకుని డ్రాప్ చేస్తానని, హెల్ప్ చేస్తానని ఎన్నాళ్ళు మాట్లాడాలి? డైరెక్ట్గా విషయం ఎప్పుడు చెప్తానో ఏంటో. అలా వాళ్ళిద్దరూ మొత్తం మీద ఆఫీస్కి చేరుకుంటారు. ఆనంద్ చాలా మంచివాడే. అలాగే రాధ అంటే కూడా నిజంగా ఎంతో ప్రేమ ఉంది. కొంతవరకు ఇదంతా అర్థం చేసుకున్న రాధ ఎలాగైనా ఆనంద్కు తన విషయం చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కు వెళ్లే దారిలో ఆనంద్ కనిపించడంతో ఈసారి రాధే చొరవ తీసుకుని, ఆనంద్ గారు, మీకు ఒక విషయం తెలుసా? ఇది నేను అక్షరకి తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు. అంటే నాకు ఎంతో క్లోజ్గా ఉండే వాళ్ళతో మాత్రమే నేను చెప్తాను. మీరు నాకు ఎంతో బెస్ట్ ఫ్రెండ్. కొన్ని రోజుల్లోనే నాకు ఎంతో సన్నిహితులుగా మారిపోయారు. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. అందుకే మీతో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. మా డాడీ కోమాలో ఉన్నారు హాస్పిటల్లో. ఈ విషయం మీకు తెలుసు కదా. ఈ మధ్యన ఆయన ఆరోగ్యం కుదిరిపడుతోందని డాక్టర్ చెప్పారు. త్వరలోనే ఎప్పుడైనా కోమా నుంచి బయటపడచ్చు అని డాక్టర్ చెప్పారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను మా నాన్న చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా ప్రేమగా పెంచారు. అమ్మ లేని లోటు తెలియకుండా. మా డాడీ లేకుండా నేను ఎప్పుడూ లేను.
అందుకే డాడీ కోమాలోకి వెళ్ళాక నేను మొదట చాలా అవస్థపడ్డాను. చాలా రోజులు నిజానికి నాకు బతకాలని కూడా అనిపించలేదు. కానీ డాడీ కోసమైనా తను కోమా నుంచి బయటకు వచ్చాక నా కోసం వెతుక్కోవాలి. కానీ నాన్న కోసమే నేను ఇలా బతికి ఉన్నాను. ఆయన్ను చూసుకోవడం నా బాధ్యత. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ట్రీట్మెంట్ అవసరం. దానికోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. ఆనంద్ గారు, మా నాన్న కోమా నుంచి బయటికి రావాలి. ఆయన పూర్తి ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆయన కోరుకున్నట్టుగా నా జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్నట్టు మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదూ, మా నాన్న కోమాలోకి వెళ్ళకముందే ఆయన నాకు పెళ్లి కూడా నిర్ణయించారు. ఎవరు మా దూరపు చుట్టాలట. వాళ్ళంతట వాళ్ళే నేనంటే ఇష్టమని పెళ్లి చేసుకుంటామని చెప్పారని నాన్న ఆ రోజు చాలా సంతోషపడ్డారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూనే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అన్కాన్షియస్ అయిపోయారు. హాస్పిటల్కి తీసుకువెళితే కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్పారు. అప్పటి నుంచి నాన్న అలా కోమాలోనే ఉన్నారు. కానీ మొన్నే డాక్టర్ చెప్పారు నాన్నకు నయమవుతోందని, ఆయన ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతున్నారని. సో నాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి వస్తారని. అప్పుడు ఆయన ఎవరినైతే నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారో ఆయననే పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు అక్షర తర్వాత నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసి నాకు హెల్ప్ చేసే ఒక మంచి ఫ్రెండ్ మీరే. అందుకే మీతో ఇవన్నీ షేర్ చేసుకోవాలి అనిపించింది. నేను ఎన్నోసార్లు ఆఫీస్కి లేట్గా వచ్చినా, వర్క్ చేయలేకపోయినా, బాస్ దగ్గర మాట పడినా, ఇవన్నీ విషయాలు మీరు నాకు హెల్ప్ చేశారు. మా ఇంటి పక్కనే ఉంటున్నారు. ఎన్నోసార్లు నాకు ఇంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీరేగా హెల్ప్ చేశారు. అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని అనిపించింది. ఆనంద్ బిహేవియర్ వల్ల ఆనంద్ అంటే తనకు చాలా గౌరవం. అందుకే తనని ఏమాత్రం హర్ట్ చేయకుండా ఉన్న విషయం తనతో చెప్పేసింది. అన్నీ మాట్లాడిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆనంద్ తన గతంలోకి వెళతాడు. అమ్మా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? తను మన దూరపు చుట్టాలనే అన్నావు కదా. ఆయన చాలా మంచివారని, ఎప్పుడు నిన్ను చెల్లెలుగానే చూశారని చెప్పావు. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా సంబంధం మాట్లాడడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు నచ్చిందని చెప్తున్నా కదమ్మా. నాకంటే నీకు ముఖ్యమైనది ఏదీ లేదు. ఈ మాటేగా నువ్వు ఎప్పుడు చెప్తావు? మరి నేను ఇష్టపడిన అమ్మాయితో నా పెళ్లి చేయడం ఎందుకు నీకు ఇష్టం లేదు? ఇష్టం లేకపోవడం ఏం కాదురా, నాకు ఇష్టమే. పాపం భార్య చనిపోతే రాధని అన్నయ్య చాలా కష్టపడి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. నేనైతే చూడలేదు, కానీ అమ్మాయి చాలా బాగుంటుందని, గుణవంతురాలని మన బంధువుల్లో అందరూ చెప్పుకుంటారు. నువ్వు చూసి కూడా ఇష్టపడ్డానంటున్నావు. అన్ని విధాలా నాకు కూడా ఇష్టమే. నేనేం ఆలోచించడం లేదు, కానీ వాళ్ళ ఆస్తి కోర్టు తగాదాల్లో ఉంది. అది ఎటు వెళుతుందో మనకు తెలియదు అనుకో. ఒకవేళ వీళ్లకు వస్తే అప్పుడు నాకు ఈ పెళ్ళి ఏమాత్రం అభ్యంతరం లేదు. ఉన్నదా ఒక్కగానొక కూతురు. ఎలాగూ మా అన్నయ్య ఆస్తంతా దానికే ఇస్తాడు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. లేకపోతే మన స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి? అందుకనే నేను కొంచెం తటపటాయిస్తున్నాను అంతే. ఊరుకో అమ్మా, నేను ఇష్టపడ్డానమ్మా అంటే స్టేటస్ గురించి మాట్లాడుతున్నావేంటి? ఏం చేసుకుంటాం డబ్బు? ఆమె గుణవంతురాలని విన్నానని నువ్వే చెప్తున్నావు. ఇంతకంటే ఏం కావాలి? సరేలే, నువ్వు కంగారు పడకు. మన వాళ్ళని అడిగి అన్నయ్య ఫోన్ నెంబర్ తీసుకుని నేను అన్ని విషయాలు మాట్లాడతానులే. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించకు. అయినా ఆస్తి వాళ్ళకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. నేను ఆ వివరాలన్నీ కూడా కనుక్కుని తెలివిగా సంబంధం ఖాయం చేస్తాను, సరేనా? ఇలా చెప్పిన ఆనంద్ తల్లి నెమ్మదిగా అక్కడ ఇక్కడ కూపీలాగి ఆస్తి వాళ్లకు వచ్చే అవకాశం ఉంది అనే మాట ఆ నోట ఈ నోట వింది. అప్పటికే రాధ తండ్రి కూడా తనతో చెప్పాడు ఆస్తి మన చేతికొస్తుంది అని. అదే సమయంలో ఆనంద్ తల్లి కూడా ఫోన్ చేయడం,
ఇలా మాట మాట కలవడం, సంబంధం కుదుర్చుకోవడం అన్నీ చకచక జరిగిపోతాయి. అయితే 2 రోజుల తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆస్తి వాళ్లకు దక్కలేదు. ఈ విషయం ఎలాగో ఆనంద్ తల్లికి తెలిసిపోయింది. ఇక ఆ రోజు రాధ తండ్రి కోమాలోకి వెళ్లే ముందు వచ్చిన ఫోన్ ఆవిడ దగ్గర నుంచే. అన్నయ్య, మీరు మరోలా అనుకోకండి. మొన్న ఏదో తొందరపాటులో సంబంధం కుదుర్చుకుందామని అన్నమాట నిజమే, కానీ తర్వాత మా ఆయన నాకు అసలు సంగతి చెప్పారు. ఆనంద్కి ఆయన ఇప్పటికే సంబంధం చూసి ఉంచారట. చాలా గొప్ప సంబంధం. ఆయన స్నేహితుడు కూతురుట. వాళ్ళు లక్షలకి లక్షలు కట్నం ఇస్తామని మా కాళ్ళ వెళ్ళ పడుతున్నారు. నాకు ఈ సంగతి అంతా ఆయన చెప్పలేదు. అందుకే నేను పొరపాటుగా మీకు ఫోన్ చేసి సంబంధం ఖాయమని చెప్పేశాను. నన్ను క్షమించన్నయ్యా. నువ్వు మరోలా అనుకోవద్దు. మన రాధకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. పెళ్లి కుదిరినప్పుడు చెప్పు. తప్పకుండా 10 రోజుల ముందు వచ్చి అన్ని పనుల్లోనూ నేను పాలు పంచుకుంటాను. మీ ఆస్తి కోర్టు తగాదాల్లో పోయిందని విన్నాను. చాలా బాధపడ్డాను. రాధ పెళ్లికి ఏమైనా సాయం కావాలంటే బాధపడకుండా అడుగు. అంత మాత్రం సాయం నేను చేయలేనా? ఖాయం అనుకున్న కూతురికి పెళ్లి సంబంధం తప్పిపోవడం, ఆస్తి పోవడం వల్లనే అన్న విషయం అర్థమైపోయింది ఆ తండ్రికి. దాంతో తను తట్టుకోలేకపోయాడు. ఒక పక్క అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి అనే సమయంలో 2 దెబ్బలు ఒకేసారి తను తీసుకోలేకపోయాడు. అందుకే హార్ట్అటాక్ వచ్చింది. పాపం ఇలా కోమాలో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లోనే రాధ కష్టపడి ఉద్యోగం చేసి తండ్రిని కాపాడుకొస్తోంది. అయితే ఫోన్ మాట్లాడిన వెంటనే తండ్రి స్పృహ తప్పి పడిపోవడంతో జరిగిన సంగతి ఎంత రాధకు తెలీదు. తను తండ్రి కోలుకోగానే విషయాలన్నీ చక్కబడతాయి అనుకుంటోంది. అయితే సంగతంతా తెలుసుకున్న ఆనంద్ తల్లితో దెబ్బలాడాడు. తనను బతిమిలాడాడు. అమ్మా, దయచేసి నువ్వు ఆస్తి గురించి ఆలోచించొద్దు. వాళ్ళు ఏమైపోతారు? అసలు అలాంటి మాటలు నువ్వెలా మాట్లాడగలిగావు? పోతే పోయిందమ్మా. మనం కష్టపడి సంపాదించుకోలేమా? అయినా ఇప్పుడు ఉన్నది సరిపోదా? ఒక పక్క ఆడపిల్లను మన ఇంటికి తెచ్చుకుంటామని మాట ఇచ్చి వెంటనే ఇలా చెప్పావు. అసలు వాళ్ళు ఎంత కష్టపెట్టుకుంటారో. ఖాయం అనుకున్న సంబంధం తప్పిపోవడం ఆ ఆడపిల్లకు ఎంత బాధ అనిపిస్తుందో నువ్వెందుకు ఆలోచించడం లేదమ్మా? ఇలా ఎన్నో విధాలుగా ఆనంద్ తల్లికి నచ్చ చెప్పాలని చూశాడు. కానీ తను వినిపించుకోలేదు. తన మాట తనదే అని పంతంగా కూర్చుంది. ఇక ఆనంద్ చేసేది లేక తల్లితో విభేదించి ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేశాడు. ఇక్కడికి వచ్చాక రాధ పరిస్థితి చూసి తనకు మరింత బాధేసింది. అయితే రాధకు జరిగిందంతా తెలుసు అనుకుంటున్నాడు ఆనంద్ ఇప్పటి వరకు. అందుకే తను అత్త కొడుకునేనని, ఖాయం చేసుకున్న సంబంధం తనదేనన్న సంగతి బయట పెట్టలేదు. రాధకు తను ఎవరో చెప్పకుండా పక్కనే ఉండి సాయం చేస్తూ అన్నింటా చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. కానీ అసలు విషయం బయట పెడితే తను ఆనంద్ని ద్వేషిస్తుంది, దగ్గరికి కూడా రానివ్వదని భావించాడు ఆనంద్. ఒక విధంగా ఆనంద్కు చాలా సంతోషం కలిగింది. రాధకు జరిగింది తెలియదు కాబట్టి తనపై ద్వేషం లేదు. అయితే ఇప్పుడు తను ఎవరో చెప్పి రాధకు సంతోషం కలిగించాలి అనుకున్నాడు ఆనంద్. ఇప్పుడు నేను ఎవరిని అని చెప్పినా రాధ నాపై కోప్పడదు. నా మీద ఎటువంటి ద్వేషమూ లేదు. పైగా మరింత సంతోషపడుతుంది. జరిగిన సంగతి అంతా చెప్పి చిన్ననాటి ఫోటోలు చూపించి తనకు అసలు విషయం చెప్తాను. ఇందాక రాధ అంతసేపు జరిగిందంతా చెప్పి మాట్లాడుతూ ఉంటే నన్ను నేనే నమ్మలేకపోయాను. అందుకే వెంటనే విషయం బయట పెట్టలేకపోయాను. కానీ రేపు ఆఫీస్కి వస్తుందిగా, అప్పుడు నేను రాధతో జరిగిందంతా చెప్తాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ అంత కటువుగా ప్రవర్తించినా నా జీవితం నేను కోరుకున్న అమ్మాయితో నేను గడపలేనేమో అన్న బాధ ఇప్పుడు నాకు తొలగిపోయింది. ఇప్పుడు రాధతో నా మనసు పంచుకొని మొత్తం చెబితే తను నన్ను అర్థం చేసుకుంటుంది. ఇక అమ్మ గురించి తను పట్టించుకోదు. అమ్మకి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి అవసరమైతే దెబ్బలాడైనా రాధను పెళ్లి చేసుకోవాలి. మావయ్య ట్రీట్మెంట్ తను ఎలాగూ చూసుకుంటోంది. కానీ నేను కూడా సహాయం చేస్తే మరింత మెరుగైన వైద్యం అందించగలుగుతాం. మావయ్య తొందరగా కోలుకుంటాడు. ఉదయం రాధ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆనంద్. కానీ రాధ ముందే వెళ్ళిపోయింది.
ఆ విషయం గమనించి ఆఫీస్కి చేరుకున్నాడు. ఆఫీస్లో వర్క్ సరిపోయింది. సరే, తిరిగి వచ్చేటప్పుడైనా అని తన కోసం ఎదురు చూడసాగాడు ఆనంద్. రాధ పని ముగించుకొని దారిలో ఆనంద్ కలిసింది. తన గురించి నిజం చెప్పాలి అని నోరు విప్పేలోపే, ఆనంద్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. చాలా ముఖ్యమైన విషయం. ఈ మాట చెప్పానంటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటి, నేను చెప్పాల్సిన మాటలన్నీ రాధ చెప్తుంది. రాధకి నిజం తెలిసిందా? లేదు లేదు, తను ఇంకా వేరే ఏదో విషయం గురించి మాట్లాడుతోంది. అలాగా? చెప్పండి రాధా, ఏంటంత ఆశ్చర్యకరమైన విషయం? యాక్చువల్లీ చెప్పడమే కాదు, మీకు డైరెక్ట్గా చూపిస్తాను కూడా. ఎందుకంటే ఇదే సమయానికి తను కూడా వస్తూ ఉంటాడు. అలా రాధ అంటూ ఉండగానే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. రాధ అతన్ని చూపించి, ఇదిగో ఆనంద్ గారు, మీట్ మై ఫియాన్సీ. ఇంతకుముందు మీకు చెప్పానే, మా డాడీ నా కోసం ఒక సంబంధం కుదిర్చారని, మాకు దూరపు చుట్టాలవుతారని. తనే. యాక్చువల్గా నాకు కూడా తెలీదు, కానీ తనే ఇల్లు వెతుక్కుంటూ నా కోసం వచ్చాడు. మార్నింగ్ తనే నన్ను ఆఫీసులో డ్రాప్ చేసి నేను ఎర్లీగా వెళ్ళాను. తను చాలా చోట్ల నా కోసం ఎంక్వైరీ చేసి మొత్తం మీద ఇల్లు కనిపెట్టి ఇలా వచ్చాట. అత్తయ్యకు మావయ్యకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. కానీ నాన్నకి ఇలా జరిగిందని తెలిసి తనని పంపించారట. మీకు గమ్మత్తైన విషయం చెప్పనా? ఈయన పేరు కూడా ఆనందే. నాన్న నాతో చెప్పినప్పుడు నేను పేరు కనుక్కోలేదు, కానీ ఈరోజు ఈయన అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్. మార్నింగ్ మీకు చూపిద్దామంటే మీరు నాకు కనిపించలేదు, అందుకే ఈవినింగ్ రమ్మన్నాను. గలగలా గలగలా మాట్లాడుతోంది రాధ. కానీ ఆనంద్ ఆశ్చర్యంతో అలా నుంచుండిపోయాడు. రాధ మాట్లాడే మాటలేవి తనకు వినిపించడం లేదు. ఇతనెవరు? నా పేరు పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇతన్ని ఎవరు పంపించారు? రాధకి అబద్ధం ఎందుకు చెప్పాడు? ఇప్పుడే రాధకి నిజం చెప్పానా? తను నమ్ముతుందా? లేదు. అసలు ముందు ఇతనెవరో, ఎలా వచ్చాడో అది కనుక్కోవాలి. ఆ తర్వాతే రాధకి నిజం. లేదంటే ఇతని వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటో తెలియకుండా పోతుంది. ఈ పరిస్థితిలో అతను రాధని మిస్లీడ్ చేయొచ్చు. ఎంతో సంతోషంగా రాధకు అసలు విషయం చెప్తామంటే ఇలా జరిగిందేంటి? అలా రాధ మాట్లాడుతూ ఉండగానే ఆనంద్ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగాయి. ఇక రాధ, తనతో పాటు వచ్చిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆనంద్ బాధపడుతూ అలాగే ఉండిపోయాడు. ఇదంతా ఎలా జరిగిందో అమ్మనే అడుగుతాను. నేను ఇక్కడికి వచ్చేసానని తనతో మాట్లాడడం లేదని అమ్మకి కోపంగా ఉంది. తనకేమైనా విషయం తెలిసేమో. నాకేవో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయని, బోలెడంత కట్నం ఇస్తామంటున్నారని చాలా కాలం నన్ను వేధించింది. నేను అవేం పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి ఉంటున్నందుకు బాగా కోపం వచ్చి ఉంటుంది. బహుశా నన్ను ఇక్కడి నుంచి తప్పించడానికే ఇలా చేసిందేమో. అంతకుమించి ఈ విషయాలేవి ఎవ్వరికీ తెలీదు. ఇలా ఇంటి విషయాలు తెలుసుకొని బయట వ్యక్తులు వచ్చే అవకాశమే లేదు. ఇలా బాగా ఆలోచించుకున్న ఆనంద్ తల్లి దగ్గరకు వెళతాడు. అమ్మా, ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? నాకు బాగా అర్థమవుతోంది అతన్ని నువ్వే పంపించుంటావని. నా దగ్గర నిజం దాచకుండా ఉన్న విషయం చెప్పమ్మా. నీకు నేను అక్కడ ఉండిపోయినందుకు కోపంగా ఉందని నాకు తెలుసు. నువ్వు చెప్పిన సంబంధం చేసుకోలేదని కూడా నువ్వు బాధపడ్డావు. అయితే నా మనసులో ఉన్న మనిషిని కాదని, డబ్బు కోసం ఎవరినో పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అందుకే వెళ్ళిపోయాను. పైగా మన వల్ల తండ్రి కొమ్మలోకి వెళ్ళిపోయి రాధ కష్టాల్లో ఉంది. ఒంటరి ఆడపిల్ల ఎలా బతుకుతుంది? తనకు అండగా ఉండాలని నిర్ణయించుకుని అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాను. నీకిదంతా నచ్చదని నాకు తెలుసు, కానీ మరీ ఇంత పని చేస్తావని అనుకోలేదు. అసలు ఎవరమ్మా అతను? నా గురించి నీకు బాగానే తెలుసు. నువ్వు అనుకునేది నిజమే.
అతన్ని నేనే పంపించానురా. అవును, నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. బుద్ధిమంతుడే, ఉద్యోగస్తుడే. నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. వెనక ముందు ఎవ్వరూ లేరు అతనికి. అతని పేరు గౌతమ్. నెమ్మదిగా రాధతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకుంటే రాధకు కూడా మంచి జీవితం వచ్చినట్టే అవుతుంది కదా. నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్ని రోజులు ఆమె వెనకాల తిరుగుతావు? నా కొడుకు నా ఇంటికి రావాలంటే ఈ మాత్రం పని చేయక తప్పదనిపించింది. వాళ్ళమ్మ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. 2 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఈ అబ్బాయి పట్నంలో ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే వాళ్ళ ఇల్లు చూసుకుందామని వస్తేను మాట మాట కలిపాను. అతను కూడా పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పమన్నాడు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, ఈ అబ్బాయి బుద్ధిమంతుడే, ఆ అమ్మాయి కూడా ఇబ్బందులు పడుతోంది. వాళ్ళిద్దరికీ ముడేస్తే నాకు నువ్వు ఇంటికి తిరిగి వస్తావు, వాళ్ళకి మంచి జీవితం దొరుకుతుంది అనుకున్నాను. తప్పే ఉంది? ఇతనికంటే ఎవ్వరూ లేరు. ఓ రూపాయి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతనికి వచ్చే జీతం అతనికి సరిపోతుంది. అలాంటి అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వో ఒక పెద్ద ఉద్యోగస్తుడివి. నీకు బోలెడంతమంది పిల్లనిస్తామని, లక్షలకు లక్షలు కట్నాలు ఇస్తామని ఎగబడుతున్నారు. తల్లిదండ్రులుగా మాకు నీ మీద కొన్ని హోప్స్ ఉంటాయి. అవన్నీ వదిలేసి మాకిష్టం లేని పెళ్లి చేసుకుంటావంటే ఎలా ఒప్పుకోమంటావు? వద్దన్నందుకు చెప్ప పెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఊళ్ళోని స్థిరపడ్డావని తెలిసింది. నీకేం కర్మరా? ఇంత ఇల్లు, ఈ ఆస్తి, ఈ ఉద్యోగం అన్నీ వదులుకొని ఒక చిన్న ఇంట్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నావు. ఏం సాధిస్తున్నావు? నువ్వు ఇంత కష్టపడనక్కర్లేదు. నీ పుట్టుపూర్వత్రాలన్నీ చెప్తే వెంటనే రాధే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఏదో దేవుడి దయ వల్ల ఇంకా నువ్వెవ్వరు అన్న సంగతి ఆమెకు చెప్పలేదు. చెప్పి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మీ ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చుండేవారు కదూ. అందుకే ఇప్పటికీ సమయం మించిపోలేదు అనుకున్నాను. అందుకే ఇలాంటి పని చేశాను. తల్లిగా నేను చేసింది తప్పేం కాదు. బాగా సమర్థించుకుంటున్నావమ్మా. రాధ మన కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్ల. అది కూడా నీకు ఆలోచన రాలేదు. ఎవరినో పంపించి నా పేరు చెప్పించావు. మా అమ్మ ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయినా ఏమన్నావు? నేను ఎవరో చెప్తే ఈ పాటికి పెళ్లి చేసుకునేదానా? రాధ గురించి చాలా చీప్గా ఆలోచించావు. ఆమెకు నేనెవరో చెప్పనిది, తన తండ్రి అలా అవ్వడానికి కారణం మనమే అని తెలిస్తే నన్ను అసహించుకుంటుందని, దగ్గరకు కూడా రాదని. తనకు విషయం అంతా తెలుసు అనుకున్నాను. నువ్వు ఫోన్ చేసిన తర్వాతనే ఆయన అకస్మాత్తుగా పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా నాకు ఇష్టం లేదని, నేను నిజంగా తన్ని ప్రేమిస్తున్నానని రాధకు తెలియదు కదా. అందుకే నాపై కూడా ద్వేషం పెంచుకుంటుంది అనుకున్నాను. అందుకే చెప్పలేదు. కానీ తను ఈ మధ్యనే నాతో విషయం అంతా చెప్పింది. తనకు వాళ్ళ నాన్న ఎందుకు కోమాలోకి వెళ్ళాడో కూడా తెలీదు. ఇప్పటికీ వాళ్ళ నాన్న ఇచ్చిన మాటని కట్టుబడి ఉంది. వాళ్ళ నాన్న కోమాలోంచి బయటకు రావాలని, ఆ తర్వాత తను నిర్ణయించిన అబ్బాయితే తను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తోంది. అయినా నేనెవరో చెప్పినంత మాత్రాన వెంటనే నన్ను పెళ్లి చేసుకొని ఎగిరి గంతులేయదు. తను ఒక బాధ్యత గల అమ్మాయి. నువ్వు చాలా తక్కువగా ఆలోచిస్తున్నావు. బాగోలేదమ్మా. ఏదేమైనా ఇప్పుడు కూడా నేను రాధని కాపాడుకోవడానికే వెళుతున్నాను. నువ్వు ఎన్ని చేసినా తనకు తోడుగా ఉంటానే తప్ప నువ్వు కోరుకున్నది జరగదు. నువ్వు ఇందాకే అన్నావు, బోలెడంత ఆస్తుంది, ఇల్లుంది అని. ఇవన్నీ ఉన్నాక కూడా నీకు వచ్చే కట్నం మీద ఎందుకంత ఆశ? నేను నీ కొడుకునా లేక నీ చేతుల్లో వస్తువునా? నేను ఆమెను ఇష్టపడ్డాను అని చెబుతున్నా కూడా అర్థం చేసుకోకుండా కట్నం గురించి మరో పెళ్లి చేసుకోమంటున్నావు. నన్ను రప్పించడం కోసం ఇంత నాటకం ఆడావు. ఆ అబ్బాయి ఎప్పుడో ఎక్కడో ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయాడు. అతను ఎటువంటి వాడో ఏంటో నీకు పూర్తిగా తెలుసా? ఒకసారి 2 సార్లు చూసినంత మాత్రాన మనుషులు నిజ స్వరూపాలు ఏంటో నీకెలా తెలుస్తుందమ్మా? నువ్వొక మానవత్వం అన్న మనిషిలా ప్రవర్తించలేదు.
ఇప్పుడు నేను రాధ దగ్గర ఉండడం చాలా అవసరం. అయినా ఈ పని వల్ల నేను నీ దగ్గరికి పూర్తిగా రావడం మానేస్తాను. ఆ విషయం నీకు తెలియలేదు. మొన్నటిదాకా రాధకు నిజం చెప్పి తన తండ్రి కోలుకున్న తర్వాత పెళ్లి చేసుకునైనా నీ దగ్గరకు రావాలని అనుకున్నాను. నిన్ను ఏదో ఒక విధంగా ఒప్పించాలని ఆశపడ్డాను. నా కోసం నువ్వు రాధను అంగీకరిస్తావని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు రాధను అంగీకరించవు. అందుకే రాధకు నిజం చెప్పిన తర్వాత, తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను ఇక్కడికి రాను. నన్ను చూడాలి అని అనుకుంటే ఎప్పుడైనా మీరు రావచ్చు. నాన్నకి నా మాటగా చెప్పు. తల్లిదండ్రులుగా మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. కానీ నువ్వు చేసిన ఈ పనిని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. అలా బరువెక్కిన హృదయంతో బాధను నింపుకొని అక్కడి నుంచి బయలుదేరాడు ఆనంద్. తల్లి మౌనంగా నుంచుండిపోయింది. ఈ విధంగానైనా కొడుకు తన దగ్గరకు తిరిగి చేరతాడు అనుకుంది. అసలు ఆనంద్ ఈ పని చేసింది తనే అని ఊహిస్తాడని కూడా తల్లి అనుకోలేదు. ఇలా చేయడం ద్వారా రాధకి ఆనంద్కి దూరం పెరిగి ఇక ఆనంద్ అక్కడ ఉండడం ఇష్టం లేక తిరిగి వచ్చేస్తాడు అనుకుంది. తను ఒకలా ఊహిస్తే ఇక్కడ మరొకలా జరిగింది. మాట రాలేదు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్న ఆనంద్ ఇదంతా కాదు. రాధను కాపాడుకోవాలి. ఆ తర్వాత నేనెవరు అన్న నిజం చెప్పాలి. ఇప్పుడు నేను ఏమీ చేయలేను. అతని నిజస్వరూపం ఏంటో బయట పెట్టాలి. అప్పుడే రాధకి అర్థమవుతుంది. తనంతట తానుగా నిజం తెలుసుకుంటే మంచిది. భగవంతుడా, నా రాధను ఏ ఇబ్బంది రాకుండా నువ్వే కాపాడాలి. ఇక రాధ కోసం వచ్చిన వ్యక్తి గౌతమ్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలా ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం నాకు వచ్చింది. నా గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆంటీ నన్ను పంపించారు. నేనేదో ఉద్యోగం వెలగబెడుతున్నాను అనుకుంది పాపం. నేను ఊరంతా అప్పులు చేసేది లేక తిరిగి ఇక్కడికి వచ్చాను. ఈ విషయాలేవి తెలియదు కదా. నన్ను అడిగేవాళ్ళు లేరు. ముందు వెనక బంధువులు లేరు. నాకు అడ్డే ఉంది. ఈ పరిస్థితి అంతా చెప్తే పిల్లనెవ్వరూ ఇవ్వరు. కానీ అదృష్టం దానంతట అదే తలుపు తట్టింది. అమ్మాయి చూస్తే అమాయకురాలు, అందగత్తే. ఈ ఇల్లు చూస్తే పర్వాలేదు, బాగానే గిట్టుబాటు అవుతుందనిపిస్తోంది. అన్ని విధాలా నీకు కలిసి వచ్చిందిరా గౌతము. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇబ్బంది పడతారు? మీరు అనుకున్నట్టుగా నన్ను చూశారు. ఇక ఇంటికి వెళ్ళొచ్చుగా. అత్తయ్యను మావయ్యను అడిగానని చెప్పండి. నా నమస్కారాలు తెలియచేయండి. మళ్ళీ మీకు సెలవు ఉన్నప్పుడు చూడటానికి రండి. ఈసారి వచ్చినప్పుడు నా అన్నని కూడా చూసొద్దాం. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. మీరు ఇంకా ఇక్కడే నా కోసం ఉండిపోతే చూసే వాళ్ళకు కూడా బాగుండదు. అరే, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రాధా? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడినే కదా. ఎవరు అడిగినా అదే సమాధానం చెప్పు. ఇందులో తప్పేముంది? అయినా నేను కావాలని 4 రోజులు సెలవు పెట్టి మరీ వచ్చాను, కేవలం నీకు సహాయంగా ఉండడం కోసం. మరి అప్పుడే ఎలా వెళ్ళిపోతావు చెప్పు? అయినా నిన్ను ఇబ్బంది పెట్టకూడదనేగా నేను వేరొక చోట రూమ్ తీసుకొని అప్పుడప్పుడు నిన్ను చూడటానికి వస్తున్నాను, అంతే కదా. నువ్వు కంగారు పడకు. ఎవరు అడిగినా నేను సమాధానం చెప్తాను. రేపు అంకుల్ని చూడటానికి వెళ్దాం. ఈరోజు మాత్రం నీకు సెలవే కాబట్టి మనం కబుర్లు చెప్పుకుందాం. రాధ ఎంత చెప్తున్నా గౌతమ్ ఇదే మాటపై ఉండి ఆ రోజంతా తనతోనే ఉండసాగాడు. గౌతమ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడే కానీ రాధకు అంతగా నచ్చలేదు. ఎందుకో తను గౌతమ్తో ఫ్రీగా ఉండలేకపోయింది. కానీ కాబోయే భర్త అనుకుంటోంది కాబట్టి ఏమీ చెప్పలేక ఆ రోజంతా ఎలాగో కష్టపడి గడిపేసింది. ఇంకా రాధ బలవంతం మీద గౌతమ్ ఆ రోజు వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే తయారై వస్తాడు అనుకుంది రాధ.
కానీ ఎందుకో గౌతమ్ రాలేదు. ఒక విధంగా ప్రశాంతంగా అనిపించింది. తను మామూలుగా ఆఫీసుకు వెళ్ళింది. ఇంకా ఆఫీసులో రాధా, నిన్నంతా హాలిడే, మీరు ఇంట్లోనే ఉన్నారని తెలుసు. నేను గమనిస్తూనే ఉన్నాను. మీ ఫియాన్సీ కూడా మీతో పాటే ఉన్నట్టున్నారు. తను ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారా? కాదు ఆనంద్ గారు, నన్ను చూడటం కోసం సెలవు పెట్టి వచ్చారంట. అయినా ఇక్కడ నాతో పాటు ఉండొద్దని ఒక చోటెక్కడో రూమ్ తీసుకున్నారు. మార్నింగ్ టైం అంతా ఇక్కడ హాలిడే కాబట్టి టైం స్పెండ్ చేయొచ్చని ఇంట్లోనే ఉండిపోయారు అంతే. అవునా? డే అంతా ఇంట్లో బోర్ కొట్టలేదా? ఎక్కడికైనా బయటకు రాలేదా రాధా? అయినా కాసేపు మా ఇంటికి కూడా తీసుకుని రావాల్సింది. అక్కడే టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా. నేను మధ్యలో వస్తే బాగుంటుందని ఆలోచించాను. లేదంటే నేనే వద్దామనుకున్నాను. ఐ నో అండి, మీరు ఇన్నాళ్ళుగా మా పక్కింట్లో ఉంటున్నా ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. హాలిడే రోజు కూడా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మీరు డీసెంట్. కానీ తను బయటకు వెళదామన్నా ఒప్పుకోలేదు. ఇంట్లోనే ఏదో మూవీ చూసాం. ఫుడ్ వండుతానంటే వద్దని ఆర్డర్ పెట్టారు. ఏదో అలా కబుర్లు చెప్తూ గడిపేశాము. బట్ యునో, నేను ఎందుకో కంఫర్టబుల్గా లేను ఆనంద్ గారు. మీరు అడిగారు కాబట్టి ఉండబట్టలేక చెప్పేశాను. నాకెందుకో ఆయనతో ఫ్రీగా మూవ్ అవ్వాలని అనిపించలేదు. ఈరోజు మార్నింగ్ కూడా వస్తారనుకున్నాను, కానీ రాలేదు. యునో, నాకు చాలా బెటర్గా అనిపించింది. తను ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతోంది. ఎందుకో నాకు తెలియట్లేదు. అదే మీతో మాట్లాడినప్పుడు ఎప్పుడు నాకు సెక్యూర్డ్గా ఉంటుంది. నిజానికి ఇలాంటి మ్యాటర్ మీతో చెప్పకూడదు, బట్ చూడండి ఎలా చెప్పేస్తున్నానో. ఎందుకు నేను అలా ఫీల్ అవుతున్నాను? యాజ్ ఏ ఫ్రెండ్ మీరు నాకేమైనా అడ్వైస్ చేయొచ్చుగా. ఎందుకంటే వాడొక ఫ్రాడ్ కాబట్టి. ఇలా మరొక పేరు పెట్టుకుని ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చిన వాడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? వాడికి బుద్ధి లేదు కాబట్టి ఇలా వచ్చాడు. అలాంటి వాడితో నువ్వేం మాట్లాడతావు రాధా? అనుకుంటూనే ఉన్నాను వాడు ఏదో ఒకటి ఇబ్బంది పెడతాడు అని. ఇలా కాదు. మీరు ఇంత చెప్పారు కాబట్టి నా ఒపీనియన్ కూడా చెప్పనా? నాకు ఎందుకో అతను జెన్యూన్గా అనిపించలేదు రాధా. అతని మాటల్లో తడబాటుతనం అవన్నీ కొంచెం సస్పీషియస్గానే ఉన్నాయి. నిన్న నేను చాలాసేపు బయట నుంచుని మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఎందుకో తను అక్కడ ఉండడం నాకు నచ్చలేదు. బట్ మీరు నార్మల్గానే కనిపించారు కాబట్టి ఊరుకున్నాను. కొంచెం ఏమాత్రం సస్పీషియస్గా అనిపించినా ఏమీ అభ్యంతరం లేకుండా వచ్చేసేవాడిని. ఎనీవే, అతను మీ అత్త కొడుకు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు తీసుకొచ్చాడా? లైక్ చిన్నప్పటి ఫోటో కానీ ఆవిడతో కాల్ మాట్లాడించాడా? అతను ఏం జాబ్ చేస్తున్నాడు, ఏ ఊళ్ళో ఉంటాడు, వాళ్ళ మదర్ ఫాదర్, వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ నీతో షేర్ చేసుకున్నాడా? నిజానికి అవే నాకు చెప్పలేదు ఆనంద్ గారు. జస్ట్ అత్త పేరు కామాక్షి, కామాక్షి అత్తయ్య కొడుకుని అని మాత్రమే చెప్పాడు. నేను తనని ప్రూఫ్ అడగలేదు, వెంటనే నమ్మేశాను. సో నాకు ఈ డౌట్స్ ఏమీ రాలేదు. ఇప్పుడు మీరు అంటుంటే అనిపిస్తుంది ఇవన్నీ అడిగి ఉంటే బాగుండేదేమో. అయినా నా పర్సనల్ మ్యాటర్ ఎవరికి తెలుస్తుంది అలా అబద్ధం చెప్పి రావడానికి? సో నేను అనుమానించలేదు. అనుమానమని కాదు రాధా, ఏదైనా ఇలాంటి విషయాల్లో చెకింగ్ ఉండాలి. అండ్ ఎందుకో తన బిహేవియర్ కూడా బాగోలేదు అని చెప్తున్నావు కదా. సో బెటర్ తను మీ అత్తయ్యతో తీసుకున్న ఫోటో లేదా అత్తయ్యతో ఫోన్ మాట్లాడించమని చెప్పు, వీడియో కాల్, ఎనీథింగ్. నీకు నమ్మకం కుదరాలి కదా. అందుకని ఈరోజు రాలేదన్నావు కదా, మేబీ టుమారో వస్తాడేమో, అప్పుడు ట్రై చేయి. టుమారో మనకి హాలిడే ఉంది కదా.
ఇఫ్ ఎనీథింగ్ సస్పిషియస్గా అనిపిస్తే వెంటనే నన్ను పిలవండి, నేను వస్తాను. నేను ఒక గంట కనిపెడుతూనే ఉంటాను, డోంట్ వరీ. రాధకు ఇది బాగా నచ్చింది. ఆనంద్ అనే వరకు తనకి ఆలోచన రాలేదు. ఆనంద్తో చెప్పి మంచి పని చేస్తాను అనుకుంది రాధ. వాళ్ళు ఊహించినట్టుగానే మరుసటి రోజు గౌతమ్ వచ్చాడు. ముందు రోజు ఎందుకు రాలేదు అని అడిగింది రాధ. కారణం సరిగ్గా చెప్పలేకపోయాడు. అది రాధతో చెప్పలేడు. ఎందుకంటే గౌతమ్ తన స్నేహితుడితో కలిసి రాధ ఇంటిని ఎలా అమ్మాలి, దాని నుంచి ఎలా డబ్బు చేసుకోవాలి, ఈ విషయాలన్నిటి మీద డిస్కస్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు. నెమ్మదిగా రాధని మాటల్లో పెట్టి ఇంటి గురించి అడుగుదాం అనుకునే లోపే రాధ, మా అత్తను ఒకసారి చూడాలనుంది, వీడియో కాల్ చేయండి. మీరు ఎలాగూ ఇక్కడే ఉన్నారు కదా, అత్తయ్యతో మావయ్యతో కూడా మాట్లాడతాను. వాళ్ళకి హెల్త్ బాగోలేదన్నారు. నేను చూసి పలకరిస్తే బాగుంటుంది. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చారు కదా. గౌతమ్కి భయం మొదలైంది. రాధ ఇలా అడుగుతుందని ఊహించలేదు. అది హాస్పిటల్లో ఫోన్స్ ఎలో చేయరు రాధా, నీకు తెలిసే ఉంటుంది కదా. వీడియో కాల్ అవి చేయడం కుదరదు. అమ్మా నాన్న దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరో ఉండి చూసుకుంటున్నారు. సో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నేనే వీడియో కాల్ చేయిస్తాను. అయ్యో, హెల్త్ బాగాలేదంటే ఇంట్లోనే ఉండి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకున్నాను. హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? అంతగా ఏంటి ప్రాబ్లం? అబ్బా రాధకి క్వశ్చన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదో మేనేజ్ చేద్దామని హాస్పిటల్లో ఫోన్స్ ఎల్లో చేయరంటే ఏం ఇబ్బంది వచ్చింది అని అడుగుతుంది. ఏం చెప్పాలి? లేని అమ్మా నాన్నల్ని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అయినా తను నమ్మడానికి కామాక్షి ఆంటీకి ఫోన్ చేస్తే విషయం మొత్తం బయటపడిపోతుంది. పెళ్లి చేసుకున్న తర్వాతే విషయాలన్నీ చెప్పాలి. ఇప్పుడు రాధకి ఏం చెప్పాలి? అంటే అంత సివియర్ ఏం కాదు రాధా, ఏదో జస్ట్ వైరల్ ఫీవర్ ఉంది. ఇంట్లో ఉంచి ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను కూడా అక్కడ ఉండడం లేదు కదా, అందుకే హాస్పిటల్లో తెలిసిన వాళ్ళని పెట్టి జాయిన్ చేయించాను అంతే. వాళ్ళు ఒక 4 డేస్లో ఇంటికి వచ్చేస్తారు, అప్పుడు కాల్ చేస్తాను. మీరు ఎక్కడ జాబ్ చేస్తారు? అదేంటి, నేను ఎక్కడ జాబ్ చేస్తానో మీ డాడీ చెప్పలేదా అప్పుడు? లేదు ఆనంద్, నేను అప్పుడు ఆ విషయాలు ఏమీ కనుక్కోలేదు. నాన్న చెబుతుంటే విని ఊరుకున్నాను అంతే. మీరు చెప్పండి, ఏ ఊళ్ళో ఉంటారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు నేనేం చెప్పాలి? నాకు ఒక చోట ఉద్యోగమే లేదు. అయినా నిన్న మొన్నటిదాకా బాగానే ఉంది, ఇవాళ ఏమొచ్చింది అమ్మాయికి? యక్ష ప్రశ్నలు వేస్తుంది. ఇప్పుడు నేను టాపిక్ డైవర్ట్ చేయాలి. అదంతా కాదులే కానీ రాధా, ఈ ఇల్లు చూస్తే చాలా బాగుంది. నాకు తెలిసి నీ చిన్నప్పుడే కట్టినట్టున్నారు, కానీ బాగా రీమోడల్ కూడా చేయించినట్టున్నారు. ఈ ఇల్లు మీ సొంతదే కదా? అవును, ఇది మా సొంతిల్లే. మాకంటూ ఉన్న ఏకైక ఆస్తి ఇది ఒక్కటే. మా నాన్న తను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక ఇల్లు ఖచ్చితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇష్టపడి కట్టించుకున్నారు. ఈ మధ్యనే రీమోడల్ కూడా చేయించాము. సో నైస్ రాధా, ఇల్లు చాలా బాగుంది. అయితే దీనికి ఎంత ధర పలుకుతుందంటావు? అయ్యో, ఇది ఎవరికి అమ్మమండి, మా కోసమే. ఒకవేళ నాకు పెళ్ళైన తర్వాత మీ ఇంటికి వచ్చేసినా నాన్న ఇక్కడే ఉండాలి కదా, అందుకు. ఈ ఇల్లు నాన్న కష్టార్జితం, కళ. ఈ ఇంటిని ఎప్పుడూ ఎవరికి అమ్మే ప్రసక్తే లేదు. ఎవరి కోసము కాదులే, నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేసే చోట జాబ్ నాకు నచ్చలేదు. అయినా ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ ఇలాగే ఉంటాయి, వెరీ కాంప్లికేటెడ్. వర్క్ చేయాలంటేనే తీసుకొస్తోంది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని నా ఉద్దేశం. దానికోసం ఈ ఇల్లు ఉపయోగపడుతుంది కదా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఈ ఇంటిని అమ్మి డబ్బుగానే ఇచ్చావంటే దాన్ని 10 చేస్తాను. నా దగ్గర కూడా కొంత డబ్బు ఉంది. అది ఇది మొత్తం కలిపి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నువ్వు కూడా అందులో పార్ట్నర్వే. సో లాభాలు ఇద్దరికీ ఈక్వల్గా వస్తాయి.
అప్పుడు ఇదేంటి, మీ నాన్న కోసం 2-3 ఇళ్ళు కొనిపెట్టచ్చు నువ్వు. ఇది బెస్ట్ ఆఫర్, ఆలోచించు. ఆనంద్, నేను ఇందాకే చెప్పాను కదా, ఈ ఇల్లు నాన్న కల. ఆయన ఇష్టంతో కట్టించుకున్నారు. ఇలాంటి ఇంటిని నేనెలా అమ్ముతాను? పైగా నాన్న కోమాలో ఉన్నారు. అట్లీస్ట్ ఆయన అంగీకారం కూడా లేదు. నేను ఆ పని చేయలేను. మీరు మరోలా అనుకోవద్దు. అయినా అసలు ఇది అడగాలని మీకు ఎలా అనిపించింది? మరేం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. ఇల్లు బాగా కొత్తగా ఉంది, సో ఎవరైనా ఈజీగా మంచి ధర ఇచ్చి తీసుకుంటారు. అది మనకి బిజినెస్కి ఉపయోగపడుతుంది కదా. రేపొద్దున్న మన లైఫే కదా బాగుండేది రాధా. అప్పుడు ఇలాంటివి 10 ఇళ్ళు కొనుక్కోవచ్చు. ఆలోచించు. ఇప్పుడు ఎలాగూ అంకుల్ కోమాలో ఉన్నారు కాబట్టి ఈ ఇంటిని ఏదైనా చేయగల అధికారం నీకు ఉంటుంది. ఆ విషయాలు ఏమైనా కావాలంటే నేను మాట్లాడతాను, బట్ దీని గురించి మాత్రం ఆలోచించు. అలా చెప్పి గౌతమ్ అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకుంటాడు. ఇంకా కాసేపు అక్కడే ఉంటే రాధ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో. ఇప్పటికే రాధ అడిగిన ప్రశ్నలకు గౌతమ్ దగ్గర సమాధానం లేక ఉక్కిరి బిక్కిరయ్యాడు. గౌతమ్ చాలామందిని మోసం చేశాడు. అలాగే రాధని కూడా మోసం చేయొచ్చు అనుకున్నాడు. ఆ ఇంటిని అమ్మి డబ్బు చేసుకొని తన ఇష్టానికి వాడుకోవచ్చు అనుకున్నాడు. గౌతమ్తో మాట్లాడిన తర్వాత రాధ ఆనంద్ను కలవడానికి వెళ్ళింది. ఆనంద్తో జరిగిందంతా చెప్పి, చూడండి, నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఆనంద్ గారు. మీరు చెప్పింది నిజమే. వీడియో కాల్ చేయమంటే హాస్పిటల్లో ఉన్నారని చెప్పాడు. ఏ ఉద్యోగం చేస్తున్నారు అని అడిగితే తను పేరు కూడా చెప్పలేదు. అండ్ అన్నింటికంటే మించి ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు. నిజానికి నాన్న చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి ఎంతో కొంత ఆస్తులున్నాయి. మరింత ఆస్తిపరులు కాదు, కానీ ఒక ఇల్లు, దాంతోపాటు బాగా స్థిరపడిన వారు అని చెప్పారు. ఇతను అలా మాట్లాడటం లేదు. ఈ ఇంటిని అమ్మి డబ్బు ఇవ్వమని అడుగుతున్నాడు బిజినెస్ కోసం. నాకేం నచ్చలేదు. ఇప్పుడు ఎలా ఆనంద్ గారు? అసలు ఇతను నాన్న నా కోసం కుదిర్చిన అబ్బాయి అంటారా? నేను కాదని చెప్పేశాను. ఈ ఇల్లు మా జీవితం అని, నాన్న కళ అని చెప్పాను. కానీ అతను చివరికి ఆలోచించుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఏదో ఒక విధంగా ఈ ఇంటిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు అనిపించింది నాకు. నేను ఒంటరిగా అతన్ని ఎలా ఎదుర్కోవాలి? ప్లీజ్, మీరెప్పుడూ ఒంటరి కాదు, నేనున్నా కదా. అందుకేగా మిమ్మల్ని ఈ విషయాలన్నీ అడగమన్నది. నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కంగారు పడకండి. రేపు అతను వచ్చినప్పుడు జస్ట్ నేను చెప్పినట్టు చెప్పండి చాలు. నాకు తెలిసి దాంతో విషయం మొత్తం బయటపడిపోతుంది. అలా అని ఆనంద్ రాధకు ఒక ఉపాయం చెప్తాడు. మరుసటి రోజు గౌతమ్ వస్తాడు. తనతో అవును అనిపించుకొని ఈ ఇంటిని సొంతం చేసుకోవాలి. 4 మాటలు చెప్పి కొంచెం బెదిరిస్తే ఒంటరి ఆడపిల్ల ఏ దిక్కు లేక ఒప్పుకుంటుంది. ఇంకేం చేస్తుంది? రాధా, నిన్న నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఈ ఇల్లు మన బిజినెస్కి వాడదాం అనుకున్నాం కదా. తొందరగా ఈ ఇంటి సంగతి కూడా చూసుకుంటే మనం పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టుకోవచ్చు. మావయ్య కోరుకున్నది కూడా ఇదే కదా. నువ్వేం వర్రీ అవ్వకు. మావయ్యని ఇక్కడ వదిలేసి మనం వెళ్ళిపోము. మన దగ్గరే ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడ మావయ్యని జాయిన్ చేద్దాం. ఇంతకంటే మంచి వైద్యం దొరుకుతుంది. సో మన ఎదురుకుండానే ఉంటారు. కోలుకున్న తర్వాత మన పెళ్ళైపోయిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఇంకా ఈ ఉద్యోగం చేస్తూ ఒక్కదానివి ఈ ఇంట్లో కష్టపడాల్సిన అవసరం ఏముంది? నేను వచ్చేసిన తర్వాత మనం ఇక్కడంతా క్లియర్ చేసేసుకొని వెళ్ళిపోవడం మంచిది రాధా. లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి రావచ్చు. నిజమే ఆనంద్ గారు, మీరు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. అయితే నేను ఒకటి ఆలోచించాను. మీరు నిన్న చెప్పాక వద్దన్నాను, కానీ తర్వాత నాకు మీ ఐడియానే బాగుంది అనిపించింది. ఇల్లు అమ్మేద్దాం. అండ్ నాన్న ఈ ఊళ్ళో కొన్ని అప్పులు చేశారు నా కోసం, నా చదువు కోసం, ఇంటి ఖర్చుల కోసం. సో ఇల్లు అమ్మేసి అవన్నీ తీర్చేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం. మీరు చెప్పినట్టుగా పెళ్లి చేసుకొని నాన్నను కూడా తీసుకొని. అండ్ నాన్న హాస్పిటల్ బిల్స్ సెటిల్ చేయాలి.
అప్పులు ఒక 10 లక్షల దాకా ఉండొచ్చు. సో అవన్నీ క్లియర్ చేసేసుకున్నాక పెళ్లి ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇవన్నీ సెటిల్ చేశాక నా దగ్గర డబ్బేముంటుంది చెప్పండి? నేను ఉద్యోగం కూడా మానేస్తాను. సో అంతా మీరే చూసుకోవాలి. నాకు తెలుసు మీరు చూసుకుంటారని. అయితే మీరు చెప్పినట్టుగానే చేద్దాం ఆనంద్ గారు. ఓకేనా? ఏంటి, అప్పులున్నాయా? హాస్పిటల్ బిల్లా? ఇదంతా నేను ఊహించలేదే. అప్పులు అవి తర్వాత తీర్చుకోవచ్చులే రాధా. హాస్పిటల్ బిల్ సెటిల్ చేద్దాం చాలు. ఆ, ఆ అప్పులవి మీ నాన్నగారు కోమా నుంచి బయటకు వచ్చాక తీరుస్తారు. అప్పుడు మనమే హెల్ప్ చేద్దాం. నో నీడ్ టు వర్రీ. మీరు మా ఆస్తిని మాత్రం పంచుకోవడానికి వచ్చారా? కష్టాల్ని కాదా? అయినా ఆనంద్ గారు, నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీరు వచ్చి 4 డేస్ అయింది. హాలిడే పెట్టుకొని వచ్చానని చెప్పారు. ఇప్పటిదాకా మీకు ఒక్క ఆఫీస్ ఫోన్ కాల్ రావడం నేను చూడలేదు. అసలు మీరు ఎందులోనే వర్క్ చేస్తున్నారా లేదా? అంతేకాదు, నాన్నని చూడటానికి కూడా మీరు రాలేదు కనీసం. ఇప్పుడు చూస్తే నాన్న కోమా నుంచి బయటకు వచ్చి అప్పులు తీర్చుకుంటారంటున్నారు. ఇదేనా మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ? నాకు మీ పద్ధతి ఏం నచ్చడం లేదు ఆనంద్ గారు. మిమ్మల్ని నిజంగా మా అత్తయ్య కొడుకు అని నేను నమ్మకుండా ఉండాల్సింది. నేను అత్తయ్యతో ఫోన్ చేసి మాట్లాడతాను. నాకు నెంబర్ ఇవ్వండి. నాకు అత్తయ్య నెంబర్ ఇవ్వండి. జరిగిందంతా చెప్తాను. అత్తయ్య పెళ్ళికి ఎలా ఒప్పుకుందో, ఎంత మంచి మనసో, కానీ మీరు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నారు నాకు. నేను అత్తయ్యనే దీని గురించి అడుగుతాను. తను కూడా ఇలాగే ఇల్లు అమ్మేసి అప్పులేవి తీర్చకుండా నాన్నని తీసుకుని వచ్చేయమంటుందా? నాకు ఇప్పుడే కావాలి, ఇమీడియట్గా. ఏది మీ ఫోన్ ఇవ్వండి. అసలు మీ ఫోన్లో అత్తయ్యది మీది ఫోటోలు చూపించండి. చిన్నప్పుడెప్పుడో అత్తయ్యని చూసిన గుర్తు నాకుంది. ముందు మీ ఫ్యామిలీ ఫోటో ఏది? అమ్మ తల్లి, ఇంకా ఆపేసేయి. నేను అవి ఏవి నీకు చూపించలేను. నాకు మీ అత్తయ్యకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ఆస్తికి అప్పులకి కూడా. సరేనా? ఇదంతా ఒక నాటకం. నిన్ను ఏదో ఒక విధంగా ఏమార్చి పెళ్లి చేసుకోమని మీ అత్తయ్య పంపించింది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇక్కడ వచ్చి తిరుగుతున్నట్ట. అదంతా కాక నేను ఆవిడ స్నేహితుడు కొడుకుని. మా అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. నాకు ఉద్యోగం సద్యోగం కూడా లేదు. నేను గాలికి తిరుగుతున్నా. కానీ ఆ ఆంటీతో నేనేదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నానని అబద్ధం చెప్పాను. అందుకే నాకు మంచి సంబంధం చెప్పమంటే నీ గురించి చెప్పి ఇలా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోమని పంపించింది. నేను వచ్చిన వాడిని మీ ఇంటి మీద కన్నేసి ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. నీకో దండం, నీ ఇంటికో దండం. నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతున్నాను. రాధకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా గడగడ మాట్లాడి గౌతమ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఏం చేయాలో పారిపోక ఆనంద్ దగ్గరకు వెళ్ళింది. ఆనంద్ తనది, తన తల్లిది చిన్నప్పటి ఫోటో చూపించాడు రాధకి. రాధకి విషయం మొత్తం అర్థమైంది. ఆంటీ, నేను నమ్మలేకపోతున్నాను. మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఐఎమ్ సో సారీ రాధా. ఎందుకంటే మా అమ్మ పెళ్ళి వద్దని చెప్పడం వల్లనే మావయ్య కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ సంగతి నీకు కూడా తెలుసనే అనుకున్నాను. అందుకే నా మీద, మా అమ్మ మీద ద్వేషం పెంచుకుని ఉంటావు అనుకున్నాను. బంధువుల ద్వారా మీరు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని నిన్ను కలుద్దామని ఇక్కడికి వచ్చాను. చూస్తే మావయ్య పరిస్థితి ఇది. అప్పుడు నేనెవరో చెప్పే ధైర్యం నేను చేయలేకపోయాను. నిజానికి ఈ అమ్మ చెప్పడం నేను విన్నా తనను ఆపలేకపోయానంతే. కానీ నా అభిప్రాయం అది కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నిన్నే చేసుకోవాలనుకున్నాను. కానీ అమ్మ మీకు ఆస్తి రాలేదన్న సంగతి తెలిసి సంబంధం వద్దని, చేసుకోలేమని ఫోన్ చేసి చెప్పేసింది. ఆ పరిస్థితుల్లో నేనేమనుకుంటున్నానో నీకు తెలియదు కాబట్టి నా మీద కూడా ద్వేషం పెంచుకుని ఉంటావు అనుకున్నాను. కానీ కొన్ని రోజుల క్రితం నువ్వు చెప్పిన విషయం వల్ల నీకు ఈ సంగతులు ఏవీ తెలియదని అర్థమైంది. ఆ రోజే నేను నీకు ఉన్న విషయం అంతా చెప్పి సంతోషంగా నేనే నీ భావని అని చెప్పాలనుకున్నాను. కానీ అనూహ్యంగా ఆ గౌతమ్ వచ్చి పడ్డాడు. బాగా ఆలోచిస్తే ఈ పనంతా మా అమ్మే చేసిందని అర్థమైంది. అందుకే నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని ఈ చుట్టే తిరుగుతూ ఉన్నాను.
నువ్వు అడిగినప్పుడు నీకు విషయం నీ అంతట నువ్వే తెలుసుకోవాలని అలా చెప్పమన్నాను అంతే. నీకు మావయ్యకి సపోర్ట్గా ఉండాలి అని అనుకున్నాను, అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు. అయ్యో అలా ఏం కాదండి. నేనే నా కళ్ళెదురకుండా ఉన్న మనిషిని గుర్తుపట్టలేకపోయాను. ఎందుకో మీరంటే చాలా రెస్పెక్ట్, అభిమానం ఉండేది. కానీ దానికి రీజన్ నాకు అర్థం కాలేదు. అదే ఫీలింగ్ గౌతమ్ని చూసినప్పుడు నాకు కలగలేదు. అతను చెప్పాడు కాబట్టి నేను అమాయకంగా ఒప్పేసుకున్నాను. కానీ నాకు కొంచెం కూడా బుర్రలేదు. అసలు ఈ డీటెయిల్స్ అన్నీ నేను అడగాలి కదా. అలా అడిగి ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఇట్స్ ఓకే రాధా, నువ్వు సేఫ్గా బయటపడ్డావు కదా. అయినా నేనుండగా నీకు దిగులేందుకు? అందుకే నువ్వు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పినప్పుడే నాకు అర్థమైంది, మనకి ముందే రాసిపెట్టుంది. అందుకే నువ్వు ఇంకెవరితోనూ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయావు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, మావయ్యకు బాగు చేయించుకుని ఆయన కోలుకున్న తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మ సంగతి నువ్వు పట్టించుకోకు. ఐఎమ్ రియల్లీ సారీ. తను అలా చేస్తుందని నేను ఊహించలేదు. తను కొడుకు మీద ప్రేమ అనుకుంటోంది, కానీ ఒక ఆడపిల్ల జీవితం రిస్క్లో పెట్టానని ఆలోచించలేకపోయింది. తనంతట తానుగా ఎప్పుడైతే మనిషి విలువ తెలుసుకుంటుందో అప్పుడే తనతో మన ప్రయాణం. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను, నీకు తోడుగా. ఆ విషయం అమ్మకు కూడా చెప్పే వచ్చాను. తన నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. రాధ చాలా సంతోషించింది. నిజానికి తన మనసు ఆకాశంలో ఉంది, చాలా సంతోషంగా. ఇద్దరూ కలిసి శ్రీనివాస్ని చూడ్డానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. అదే ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరూ కలిసి హాస్పిటల్ ఖర్చులు, అవసరాలు చూసుకుంటూ కొంతకాలం గడుపుతారు. అదృష్టం కొద్దీ శ్రీనివాస్కు కూడా నయం అవుతుంది. త్వరితకాలంలోనే తను కోలుకుంటాడు, కోమా నుండి బయటకు వస్తాడు. విషయాలన్నీ తెలుసుకుని ఆనంద్కు కృతజ్ఞతలు చెప్తాడు. రాధ కోరుకున్నట్టుగానే తండ్రి కోలుకుని తనకు ఘనంగా పెళ్లి చేస్తాడు. ఇది మన రాధ కథ. తనకు తోడుగా ఉన్న రాధానందం. అలా మన కథ రాధానందం అయ్యింది. ఆనంద్ లాంటి మంచి వ్యక్తి జీవితంలో దొరకడం చాలా అదృష్టం. ఆనంద్ తల్లి కూడా తన తప్పు తెలుసుకుని వాళ్లతో కలుస్తుందని ఆశిద్దాం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.